సో ఏదైనా మనం ఒక వీడియో తీసాము అంటే దాని నుంచి జనాలకి ఎంతో కొంత యూజ్ అయితే బాగుంటుంది కదా. కిచెన్లో యూజ్ చేయాల్సిన గ్రోసరీస్ అన్నీ కూడా ఇందులో దొరుకుతాయి. ఎందుకంటే మీకు వీడియో కోసంగా నేను అవసరం లేని ప్రోడక్ట్స్ అన్నీ ఆర్డర్ చేసేసి ఏదో హడావిడి చేయడం నాకు ఇష్టం లేదు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ్లో సూరి. నేను మీ తేజ్లో. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ వీడియోలోకి వెళ్ళకన్నా ముందు మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలండి. ఏంటంటే ఈ వీడియో కన్నా ముందు ప్రీవియస్ వీడియో ఒకటి చేశాను అనమాట. రానా దగ్గుబాటి గారి కొత్త స్టోర్ ఫుడ్ స్టోరీస్ అనే స్టోర్ నుంచి నేను ఆర్డర్ చేసుకున్న కొన్ని ఐటమ్స్ అనేసి ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోలో తీసుకున్న ప్రోడక్ట్స్ గురించి ఒక రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. ఆ స్టోర్ నుంచి నేను పెద్దగా గ్రోసరీస్ అయితే ఏం తీసుకురాలేదండి. కొన్ని ఆర్గానిక్ గ్రోసరీస్ తీసుకొచ్చాను. బట్ ఫ్రూట్స్ అయితే చాలా రకాలు తెచ్చాను కదా. సో వాటి టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. అండ్ మెయిన్గా సపోటాస్ అయితే నాకు చాలా ఇష్టం. అండ్ టేస్ట్ కూడా ఎంత బాగుందంటే ఈ మధ్యకాలంలో నేను అసలు అంత టేస్టీ అంటే తెచ్చిన ప్రతి సపోటా కూడా సేమ్ టేస్ట్, ఈక్వల్ టేస్ట్తో ఉండడం ఈ మధ్యకాలంలో నేను చూడలేదు. ఏంటంటే వేరే వేరే పంటల నుంచి వేరే వేరే చెట్ల నుంచి తీసుకొని వస్తుంటారు కదా. సో ఒకటి పచ్చిగా ఉంటాయి, ఒకటి పుల్లగా ఉంటుంది, ఒకటి స్వీట్గా ఉంటుంది, అలా ఉంటాయి అన్నమాట బయట కొంటే. బట్ ఆ స్టోర్లో నేను సెకండ్ టైం కూడా ఆర్డర్ చేసుకున్నాను. ఫ్రూట్స్ అనేవి అంత బాగున్నాయి అన్నమాట. అండ్ పైనాపిల్ కానీ, సపోటా కానీ, వాటర్ మిలాన్, అలాగే యాపిల్స్, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. మ్యాంగోస్ అయితే ఇంకా సీజన్ కాలేదు కాబట్టి కొంచెం పుల్లగా ఉన్నట్టు అనిపించింది అనమాట. సో ఆ వీడియో చూసి ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనేసి నేను ఈ రివ్యూ చెప్తున్నాను. అండ్ ఇక ఈ వీడియో విషయానికి వస్తే ఈ వీడియోలో కూడా ఒక అన్బాక్సింగ్ అనేది చేయబోతున్నాను. అది ఏంటి అంటే జస్ట్ మన ఇంట్లోకి కావాల్సిన గ్రోసరీస్ అండ్ పికిల్స్ అండ్ వీటి గురించి అన్నమాట. సో జనరల్గా నేను ఎక్కడైనా సరే కొన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కానీ, ప్రిజర్వేటివ్స్, కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ కానీ దొరికితే వాటిని తీసుకొని టెస్ట్ చేయడం, అవి ఎలా ఉన్నాయి, ఏవి మంచివి అని చూడడం కొంచెం అలవాటు అనమాట నాకు. సో అందుకే అలా సర్చ్ చేసే ప్రాసెస్లో ఇంకొక వెబ్సైట్ నుంచి కూడా కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను. అవి కూడా ఆర్గానిక్, కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ అనమాట. సో ఈ వీడియోలో ఆ వెబ్సైట్ ఏంటి, వాటికి సంబంధించిన డీటెయిల్స్, ప్రైజింగ్, నేనేం ఆర్డర్ చేశాను, ఎలా ఆర్డర్ చేసుకోవాలి, అసలు వెబ్సైట్లో ఇంకా ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఫాలో అవ్వండి. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి తీసి పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇక వెబ్సైట్ విషయానికి వస్తే ఆ వెబ్సైట్ అనేది కలగూర గంప అనే వెబ్సైట్ అనమాట. సో చాలామంది వీడియో చూసేవాళ్ళు ఈ నేమ్ వినే ఉంటారు. ఇన్ కేస్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ కోసం కొంత డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కలగూర గంప అనేది వెబ్సైట్ ప్రజెంట్ దీన్ని రన్ చేస్తుంది, దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది వచ్చేసి ఒక లేడీ అనమాట, శ్రీదేవి గారు. సో ఈవిడ ఒక యూట్యూబ్ క్రియేటర్ అండి. కలగూర గంప అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఈవిడ ఒక యూట్యూబ్ క్రియేటర్. తన జర్నీ వచ్చి ఫస్ట్ యూట్యూబ్ నుంచే స్టార్ట్ అయింది. బేసిక్గా ఫస్ట్లో తను ఏంటంటే గార్డెనింగ్ ఎలా చేసుకోవాలి, ఆర్గానిక్గా ఫ్రూట్స్ ఫార్మింగ్ ఎలా చేసుకోవాలి, వాటికి సంబంధించిన కొన్ని గార్డెనింగ్ టిప్స్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అండ్ స్లోగా తనకు ఉన్న ఇంట్రెస్ట్ తోటి, తనకి ఉన్న ఐడియాలజీ తోటి ఒక ఇండిగో ప్రోడక్ట్ని అయితే లాంచ్ చేశారు ఫస్ట్ అనమాట. వెబ్సైట్ స్టార్ట్ చేయక ముందు ఇంట్లోనే దాన్ని ప్రిపేర్ చేసి ఇండిగో ప్రోడక్ట్ అనేది ఇంట్లో నుంచే డిస్ట్రిబ్యూట్ చేయడం, సేల్ చేయడం అనేది స్టార్ట్ చేశారనమాట. దాని నుంచి తర్వాత దానికి ఎక్స్టెన్షన్గా మిగతా చాలా ప్రోడక్ట్స్ అనేవి ఆర్గానిక్గా ఫార్మింగ్ చేసి వాటిని అన్నిటినీ కూడా ఒక వెబ్సైట్ ద్వారా జనాల్లోకి తీసుకొచ్చారనమాట. అలాంటి ఒక మంచి వెబ్సైట్ అనమాట. ఇక్కడ మనకి కావాల్సిన గ్రోసరీస్ అన్నీ దొరుకుతాయి, ఇంక్లూడింగ్ పికిల్స్ కానీ, ఇంకా చాలా రకాల సీడ్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ అయితే ఏమి ఉండవు. ఓన్లీ గ్రోసరీస్, పౌడర్స్, పికిల్స్, సో ఇలాంటి చాలా రకాల ప్రతిదీ అండి. ఇక ఇంట్లోకి సంబంధించిన కిచెన్లో యూజ్ చేయాల్సిన గ్రోసరీస్ అన్నీ కూడా ఇందులో దొరుకుతాయి. సో అక్కడ నుంచి నేనైతే ఆర్డర్ చేశాను. ఈ వెబ్సైట్ డీటెయిల్స్, దాని లింక్ ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ వెబ్సైట్ వచ్చేసి kalaguragampa.com అనమాట. పేరు కొంచెం కొత్తగా ఉంది కదా, నాకు కూడా ఫస్ట్ టైం విన్నప్పుడు అలానే ఉండింది.
బట్ యూనిక్గా ఉంది, చాలా బాగుంది. ఇందులో ప్రోడక్ట్స్ కూడా అంతే బాగుంటాయి అనమాట. అండ్ ఇక్కడ నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్స్ అన్బాక్సింగ్ చేసే కన్నా ముందు అసలు ఆ వెబ్సైట్ ఓవర్లుక్ ఎలా ఉంటుంది, ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఎలా ఆర్డర్ చేసుకోవాలి, అందులో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు ఒక కంప్లీట్ డిస్క్రిప్షన్ అనేది చూపిస్తాను చూడండి. వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా, సో ఆ లింక్ కనుక ప్రెస్ చేసినా లేదా దాన్ని కాపీ పేస్ట్ చేసుకొని మీరు వెబ్సైట్లోకి వెళ్తే డైరెక్ట్గా మీకు వెబ్సైట్ హోమ్ పేజ్ అనేది ఇలా కనపడుతుందండి. సో ఇదంతా కూడా హోమ్ పేజ్ అనమాట. ఇక్కడ చూస్తే మీకు బెస్ట్ క్వాలిటీ అండ్ న్యాచురల్ ప్రోడక్ట్స్ అని రాస్తుంది కదా, సో ఇది 100% న్యాచురల్ ప్రోడక్ట్స్, అంటే ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ లేకుండా పండించి సేల్ చేసిన ప్రోడక్ట్స్ అని అర్థం అనమాట. అండ్ అలాగే ఇక్కడ మీకు ఫ్రీ డెలివరీ ఫర్ ఆల్ ద ఆర్డర్స్ 3,500 అని కూడా ఉంది. ఇదేంటంటే 3,500 అమౌంట్కి పైన మీరు ఎంత పర్చేస్ చేసినా సరే ఆల్ ఓవర్ ఇండియా మనకి షిప్పింగ్ అనేది ఫ్రీ ఉంటుందన్నమాట. సో అది దీని యొక్క అర్థం. మీరు ఇక్కడ చూసారంటే ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అని పర్చేస్ 3,500 అండ్ అబవ్ అని ఉంది కదా, సో ఇదన్నమాట. అండ్ పేమెంట్ గేట్వేస్ కూడా సెక్యూర్డ్గానే ఉంటాయి. అండ్ అలాగే సేఫ్ అండ్ సెక్యూర్గా మీరు షాప్ చేసుకోవచ్చు అని రాసింది. అండ్ వీళ్ళకి హెల్ప్ లైన్ సెంటర్ కూడా ఉంది. ఇది మార్నింగ్ 9:30 టు ఈవినింగ్ 6 o'clock వరకు ఆన్లో ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు ప్రోడక్ట్స్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ లేదా ఏదైనా రివ్యూ కానీ ఇష్యూ కానీ రైజ్ చేయాలన్నా, లేదు మీ డెలివరీ రాలేదు, మాకు ఇచ్చిన టైంలో డెలివరీ కాలేదు, డెలివరీ ఎక్కడుంది, ఇలాంటి ట్రాకింగ్ డీటెయిల్స్ వీటన్నిటి గురించి మీరు ఈ హెల్ప్ లైన్ సెంటర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. సో మార్నింగ్ 9:30 to 6 PM అనేది వాళ్ళు అవైలబుల్లో ఉంటారు. సో మీకు ఈ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసుకుంటే చాలా సేఫ్గా సెక్యూర్డ్గా మీ ఆర్డర్ అనేది ఉంటుంది. అండ్ మీరు ఇలా హోమ్ పేజ్లోకి వెళ్ళగానే మీకు ఇక్కడ డైరెక్ట్గా హోమ్ అని కనిపిస్తుంది. సో నెక్స్ట్ ప్రోడక్ట్స్ని షాప్ చేయాలంటే షాప్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో కనుక చూస్తే ఇక్కడ కేటగిరీ అని ఉంది, అలాగే ప్రైజ్ ప్లస్ సైజ్, సో ఈ 3 ఉంటాయి. సో ఇందులో మీకు కేటగిరీస్లోకి వెళ్ళారంటే మీకు అక్కడ ఏమేమి కేటగిరీస్ ఉన్నాయి, ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి అనేది మొత్తం చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూసారా మీరు సీడ్స్ అండ్ ప్లాంట్స్, అంటే నేను చెప్పాను కదా ఈమె ఫస్ట్ ఫార్మింగ్ చేస్తూ ఉంటారు అనేసి, సో దానికి సంబంధించి విత్తనాలు మొక్కలు కూడా సేల్ చేస్తూ ఉంటారు, అంటే కొన్ని ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే హోమ్ అండ్ కిచెన్లో వచ్చేసి మీకు కిచెన్కి కావాల్సిన ఐటమ్స్ ఉంటాయి. అండ్ అలాగే ఇక గ్రోసరీస్ కాకుండా ఇక ఎక్స్ట్రా యూస్ చేసే ఐటమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇందులో పూజా సామాగ్రి ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మిల్లెట్స్ ఫ్లేక్స్, అలాగే ఫ్రూకీ ప్రోడక్ట్స్ అని, నెక్స్ట్ హనీ కానీ సిరప్స్ కానీ, స్పైసెస్ మసాలాస్, దాల్ అండ్ పల్సెస్, అంటే ఇది గ్రోసరీస్ అంటే మెయిన్ ఇవే కదా, స్పైసెస్ మసాలాస్ దాల్ పల్సెస్. ఎసెన్షియల్ ఆయిల్స్ అంటే ఇవేంటంటే కోల్డ్ ప్రెస్డ్ కాకుండా రిఫైన్ చేసిన ఆయిల్స్ అన్నమాట. సో ఆ ఆయిల్స్ ఉంటాయి మీకు. అలాగే మనకి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ కేటగిరీస్లో చూడండి ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటుంది, స్వీట్నర్స్ అండ్ సాల్ట్స్ ఉన్నాయి, హర్బ్స్ ఎక్స్ట్రాక్ట్స్, డ్రై ఫ్రూట్స్, నెక్స్ట్ వచ్చేసి స్నాక్స్, పికిల్స్ అండ్ పౌడర్స్, అలాగే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. సో ఏమి గార్డెనింగ్ సంబంధించి కాబట్టి సీడ్స్ అండ్ ప్లాంట్స్తో పాటు గార్డెనింగ్ టూల్స్ అండ్ ఫర్టిలైజర్స్ కూడా అమ్ముతున్నారు. అండ్ ఇండియన్ గ్రోసరీస్ పర్సనల్గా హెయిర్ కేర్కి కానీ బాడీ కేర్, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి రైస్ అండ్ ఫ్లోర్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. పికిల్స్ అండ్ పౌడర్స్లో మీకు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఆ నెంబర్ కూడా ఇక్కడ మీకే చూపిస్తుంది. 84 వెరైటీస్ ఉన్నాయన్నమాట. అందులో ఇక్కడ మీరు చూసినట్లయితే సో నల్ల కారపొడి, సో ఇది ఎన్ని గ్రామ్స్ ఉంటుంది, వాటి ప్రైజింగ్ ఏంటి అనేది కూడా ఇక్కడ డీటెయిల్డ్గా మీకు ఎవ్రీ ప్రోడక్ట్కి ఇలా ఇచ్చేసి ఉంటారు. సో ఇన్ కేస్ మీరు ఆ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే ఇక్కడ యాడ్ టు కార్ట్ అని ఉంది కదా, సో దాన్ని ప్రెస్ చేస్తే కనుక మీ కార్ట్లోకి అవి యాడ్ అయిపోతాయి. సో ఇలా ఎన్ని రకాల ప్రోడక్ట్స్ కావాలో అన్నీ ఓపెన్ చేసుకొని కార్ట్కి యాడ్ చేసుకొని ఫైనల్గా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక పికిల్స్ అండ్ పౌడర్స్లో చూడండి, కాకరకాయ కారం పొడని, ఆమ్లా గ్రీన్ చిల్లీ పౌడర్ పొడని, సెసిమి అంటే నువ్వుల చట్నీ పొడి, అలాగే అజ్వైన్ స్పైస్ పౌడర్ అని, నెక్స్ట్ వచ్చి కాకరకాయ పొడి, చింతకాయ పచ్చిమిర్చి పొడి,
సారీ చింతకాయ పచ్చిమిర్చి పికిల్ అనమాట. ఇది కాకరకాయ పికిల్, అలాగే ఆమ్లా పికిల్, బటర్ మిల్క్ చిల్లీ కారపొడి, అంటే మనం మజ్జిగలోకి తింటుంటాం కదా, ఉప్పు మిరపకాయ అంటాము. సో ఆ ఉప్పు మిరపకాయ పొడి కూడా దొరుకుతుందనమాట. అండ్ అలాగే జింజర్ స్పైస్ పౌడర్, అంటే అల్లం పొడి అనమాట, అల్లం కారం పొడి. అండ్ మీరు ఇలా ఐటమ్ కనుక ఉంటే ఇక్కడ యాడ్ టు కార్ట్ ఐటమ్ కనుక అవైలబుల్ ఉంటే యాడ్ టు కార్ట్ అనేది చూపిస్తుంది. సో కార్ట్లోకి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఐటమ్ లేదు అంటే ఇక్కడ అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తుంది. సో వీటిల్లో కొన్ని వచ్చేసి అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి. సో ఇలా టోటల్గా మనకి 84 రకాల పొళ్ళు పచ్చళ్ళు ఉన్నాయన్నమాట. సో ఏ ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే ఆ ప్రోడక్ట్స్ మీరు కార్ట్లోకి యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ చూపిస్తా చూడండి. సో ఇప్పుడు నల్ల కారపొడి ఉంది కదా, సో దీన్ని యాడ్ టు కార్ట్ అని ప్రెస్ చేస్తే ఇలా మీకు నోటిఫికేషన్ వస్తుంది. కార్ట్లోకి ఇది ఆల్రెడీ యాడ్ అయి ఉంది. క్వాంటిటీ 1, ప్రైజింగ్ 146 రూపీస్, ఇవన్నీ కూడా చూపిస్తుంది. మీరు ఏమేమి ఆర్డర్ చేశారు ప్రోడక్ట్స్ అనేది ఒకసారి చూడాలి అనుకుంటే వ్యూ కార్ట్ అని కానీ కొట్టారంటే వ్యూ కార్ట్ పైన క్లిక్ చేస్తే ఇలా మీకు కార్డ్స్ ఏమేమి ఐటమ్స్ ఆర్డర్ చేస్తున్నారు, వాటి ప్రైజింగ్, క్వాంటిటీ ఇవన్నీ కూడా చూపిస్తుంది అనమాట. ఇక్కడ ప్రొసీడ్ టు చెక్అవుట్ అని చూపిస్తుంది కదా, సో దీనిపైన కనుక క్లిక్ చేశారు అనుకుంటే డైరెక్ట్గా మీకు అది మన బ్యాంక్ రిలేటెడ్ వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అయిపోతుంది. అండ్ వీళ్ళ బ్రాంచెస్ వచ్చేసి మెయిన్గా మనకి కూకట్పల్లి, అజీజ్ నగర్, అలాగే ఎల్బీ నగర్, ఈ 3 బ్రాంచెస్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో మీరు నేరుగా వెబ్సైట్ త్రూ కాకుండా మేము చూసి తీసుకుంటాం అనుకున్నా కూడా మీరు ఆ బ్రాంచెస్కి కూడా విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. చూశారు కదా, సో వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసుకోవడం చాలా సింపుల్ అనమాట. దీన్ని మీరు ల్యాప్టాప్లోనో లేదా కంప్యూటర్లోనో కాకుండా మొబైల్లో కూడా సేమ్ ప్రాసెస్ యూజ్ చేసి మీరు ప్రోడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. జనరల్గా మనం ఆన్లైన్ ప్రోడక్ట్స్ ఎలా ఆర్డర్ చేస్తామో సేమ్ అదే ప్రాసెస్ అనమాట. కాకపోతే కొంచెం ప్రైజింగ్ హైలో ఉంటుంది. అలాగే డెలివరీ ఛార్జెస్ కూడా 3500కి దాటిందంటే ఫ్రీ డెలివరీ, లేదంటే మీరు ఛార్జ్ పే చేయాల్సి వస్తుంది. అండ్ ఇది వితిన్ హైదరాబాద్ అయితే మీకు 2 డేస్లో డెలివర్ చేసేస్తారండి, 48 అవర్స్లోగా. లేదు మీకు అవుట్ సైడ్ హైదరాబాద్ నుంచి ఆర్డర్ చేసుకుంటున్నారంటే దానికి తగ్గ డెలివరీ టైం అనేది పడుతుంది. ఇక మనం ఏమేమి ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసాము, సో ఆ డీటెయిల్స్ ఏంటనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ప్యాకేజింగ్ కూడా నీట్గా మనకి ఒక కార్డ్బోర్డ్ బాక్స్లో ప్యాక్ చేశారనమాట. పైన 2-3 ర్యాప్స్ కూడా చేశారు. చాలా మంచిగా ప్యాక్ చేసి పంపించారనమాట. సో మీరు అవుట్ సైడ్ హైదరాబాద్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకు కూడా చాలా సేఫ్టీగా ప్రోడక్ట్స్ అనేవి డెలివర్ చేస్తారు. సో ఫస్ట్ అయితే నేను ఈ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ గ్రౌండ్నట్ ఆయిల్ ఆర్డర్ పెట్టానండి. సో ఇది కోల్డ్ ప్రెస్డ్ అంటే మనకి గానుగ నూనెలు అంటారు కదా, సో అలాగా గానుగలో ఆడిచ్చిన గ్రౌండ్నట్ ఆయిల్ అనమాట. ఇది 1 లీటర్ ప్యాక్. నేను 2 లీటర్స్ ఆర్డర్ చేశాను. 1 లీటర్ వచ్చేసి 379 రూపీస్ పడింది మనకి. బయట కూడా ఆల్మోస్ట్ అంతే కాస్ట్ ఉందండి. నేను ఇది వరకు తీసుకునే దగ్గర వచ్చేసి 350 రూపీస్ ఉంది. ఇది వచ్చి 380 రూపీస్, ఒక 30 రూపీసే డిఫరెన్స్ అనమాట. గ్రౌండ్నట్ ఆయిల్ 1 లీటర్. సో ఇది కూడా గ్రౌండ్నట్ ఆయిలే. యాక్చువల్గా కోకోనట్ ఆయిల్ కూడా ఆర్డర్ పెడదాం అనుకున్నాను, ఆల్రెడీ ఇంట్లో ఉందనేసి ఆర్డర్ పెట్టలేదు. సో ఇది ఒక 2 లీటర్స్ ఆర్డర్ పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఆమ్చూర్ పౌడర్ అండి. ఆమ్చూర్ పౌడర్ అంటే మనకి మామిడికాయ పొడి అనమాట. ఇది మనకి సీజన్ అంతా కూడా దొరకదు, ఓన్లీ మనకి మామిడికాయలు వచ్చే సీజన్లోనే ఇవి ప్రిపేర్ చేసేసి స్టోర్ చేసుకుంటూ ఉంటారు. చాలామంది ఇది ఇంట్లో ఎలా చేసుకోవాలో కూడా తెలిసి వాళ్ళు చేసుకొని రెఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకుంటూ ఉంటారు. బట్ నాకైతే అంత టైం లేదు, సో అందుకే నేను ఇది ఒకటి ఆర్డర్ చేశాను. ఆల్రెడీ ఒక ప్యాకెట్ ఇంట్లో ఉంది అండ్ ఇది కూడా ట్రై చేద్దామనేసి ఆర్డర్ చేశాను. దీన్ని మీరు కర్రీస్లో వాడుకోవచ్చు. చింతపండుకి బదులుగా మీరు ఆమ్చూర్ పౌడర్ కానీ టమాటా కానీ, సో ఇలాంటివి చింతపండుకి బదులుగా ఈ పులుపుకి సంబంధించిన వాటిలో అన్నిట్లో కూడా ఈ పౌడర్ వాడుకోవచ్చు. సో ఇది వచ్చేసి 200 గ్రామ్స్ అనమాట ప్యాకెట్. ప్రైస్ వచ్చేసి 166 రూపీస్ పడింది. ఇది ప్రైజింగ్ కొంచెం హైయే ఉంది. అండ్ మీలో ఎవరికైనా సరే ఈ పౌడర్ చేయడం వచ్చుంటే కనుక కంపల్సరీ చేసి పెట్టుకోండి. ఇది చాలా చాలా యూజ్ అవుతుంది అండ్ అలాగే హెల్త్ కూడా చాలా మంచిది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ బాదం
సో బాదం పప్పులు ఇంట్లో అయిపోయాయి. సో అందుకే నేను ఆర్డర్ పెట్టాను. అండ్ ఎక్కువగా మీకేంటంటే మీకు వీడియో చూపించేటప్పుడు కొన్ని ప్రోడక్ట్సే ఉన్నాయని అనుకోకండి. ఎందుకంటే మీకు వీడియో కోసంగా నేను ఈ అవసరం లేని ప్రోడక్ట్స్ అన్నీ ఆర్డర్ చేసేసి ఏదో హడావిడి చేయడం నాకు ఇష్టం లేదు. సో అందుకే ఇంట్లో ఏమేమి అవసరమో వాటి వరకు మాత్రమే ప్రతి అన్బాక్సింగ్ వీడియోలో కూడా ఇంట్లో అవసరమైనవి నేను ఆర్డర్ చేస్తున్నాను అనమాట. కాకపోతే కొత్త వెబ్సైట్ కదా, మీకు చూపిస్తే బాగుంటుంది, మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి వీడియో తీస్తున్నాను. అండ్ ఇక్కడ బాదం పప్పు 500 గ్రామ్స్ అనమాట, ½ kg. సో ప్రైజింగ్ వచ్చేసి మనకి 460 రూపీస్ ఉంది. మంచి బాదం పప్పులు అయితే కనుక ఈ కాస్ట్ అయితే పడుతుందండి. మనకి బయట సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతాయి, బట్ ఇంత ప్రైజింగ్ ఉండదు, కాస్త తక్కువ ఉంటుంది. పెద్ద ప్రైజింగ్ డిఫరెన్స్ కూడా నాకేం పెద్ద అనిపించలేదు. అండ్ చూడ్డానికి కూడా బాగానే ఉన్నాయి. సో బాదం పప్పులు ఒక ½ kg ఆర్డర్ పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి జాగ్రీ పౌడర్. లాస్ట్ టైం మనము మంతెన సత్యనారాయణ రాజు గారు ప్రమోట్ చేసిన గుడ్ హెల్త్ అనే వెబ్సైట్ నుంచి కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశాను కదా, అప్పుడు కూడా నేను జాగ్రీ పౌడర్ అనేది ఆర్డర్ చేసుకున్నాను. సో ఎందుకంటే నేను మా పిల్లలకి మిల్క్లో కానీ లేదా ఇంకా టిఫిన్స్లో కానీ అలా కొంచెం ఈ షుగర్ కన్నా కూడా మనకి జాగ్రీ పౌడర్ అయితే బాగుంటుంది కదా అనేసి పిల్లల కోసంగానే ఆర్డర్ చేశాను. సో అది కూడా చాలా బాగుందండి జాగ్రీ పౌడర్, నాకు ప్యూర్గా అనిపించింది. అండ్ ఇది ఎలా ఉంటుందో చెక్ చేద్దాం అనేసి నేను మళ్ళీ కూడా అది అయిపోయింది, సో ఇది కూడా ఒకసారి ట్రై చేద్దామని నేను ఈ వెబ్సైట్ నుంచి అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇది 1 kg ప్యాకెట్ అనమాట. మనకి ప్రైజింగ్ వచ్చి 226 రూపీస్ పడింది. సత్యనారాయణ రాజు గారు వెబ్సైట్లో ఆర్డర్ చేసింది నేను యాక్చువల్గా 500 గ్రామ్సే తీసుకున్నాను. అది నాకు ఎగ్జాక్ట్గా ప్రైజింగ్ గుర్తులేదు. ఇదైతే మనకి 226 రూపీస్ పడింది అనమాట. నెక్స్ట్ నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ వచ్చేసి సాల్ట్ అనమాట. సాల్ట్ అనేది జనరల్గా బయట దొరుకుతుంది, కాకపోతే ఇదేంటంటే అన్రిఫైన్డ్ అనమాట. అండ్ అదేవిధంగా నాన్ అయోడైజ్డ్ సాల్ట్ అనమాట, అన్రిఫైన్డ్ కదా. సరే ఒకసారి ఎలా ఉంటుందో చూద్దామనేసి ఆర్డర్ చేశాను. ఇది సీ సాల్ట్ పౌడర్ అని రాస్తుంది అనమాట, హ్యాండ్ హార్వెస్టెడ్, అంటే మెషిన్ కాదు. సో ఇది కూడా 1 kg సాల్ట్ ఆర్డర్ చేశాను, 1 kg ప్యాకెట్. ప్రైజింగ్ 126 రూపీస్ పడింది. అండ్ జనరల్గా మనకి 1 kg సాల్ట్ అనేది బయట జస్ట్ 46 రూపీస్ 50 రూపీస్లోనే దొరుకుతుంది, బట్ ఇది 126 రూపీస్ అంటేనే మీకు అర్థమైపోతుంది అనమాట. దీని క్వాలిటీ వేరు, ఈ ప్రాసెసే వేరు, ఆ ప్రాసెస్ వేరు అనమాట. అది అయోడైజ్డ్ ఉంటుంది, ఇది నాన్ అయోడైజ్డ్ ఉంది. అది రిఫైన్డ్ ఉంటుంది, ఇది అన్రిఫైన్డ్ ఉంది. సో అందుకే ఇంత కాస్ట్. చూద్దాం ఎలా ఉంటుందని తెప్పించాను. నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రై డేట్స్ పౌడర్ అనమాట, ఎండు ఖర్జూర పొడి. ఇది ఒక ½ kg తెప్పించాను. ఇది ఎక్కువ స్వీట్స్లో యూజ్ చేస్తామండి. ఇది మనం జనరల్గా మిల్క్లో కూడా ఎవ్రీడే ఒక స్పూన్ వేసుకొని కూడా తీసుకోవచ్చు పిల్లలకి అలాగా. ఇది ప్రైస్ వచ్చేసి 296 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హల్దీ పౌడర్. మీకు లాస్ట్ టైం నేను అన్బాక్సింగ్ చేసినప్పుడు కూడా అక్కడ కూడా నేను హల్దీ పౌడర్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో ఫస్ట్గా మెయిన్ అసలు హెవీగా 70% కల్తీ చేసేది ఒక్క పసుపేనండి. సో అందుకే మీరు పసుపు మాత్రం కొంటే ఆర్గానిక్ కొనుక్కోండి, లేదు అంటే మీరే పసుపు కొమ్ములు తెచ్చి వాటిని ఆడించుకొని యూజ్ చేసుకోండి. ఎందుకంటే కలర్ కోసం చాలా రకాల కెమికల్స్ యూజ్ చేస్తారు పసుపు మాత్రం. సో అందుకే నేను పసుపు విషయంలో కొంచెం కేర్ఫుల్గానే ఉంటాను. సో అక్కడ ఆర్డర్ చేసిన పసుపు అయిపోయింది. సో ఈలోపు ఇది కూడా ఆర్డర్ చేస్తుంది కదా అని నేను మళ్ళీ ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి ½ kg ప్యాకెట్ అనమాట, 180 రూపీస్ పడిందండి పసుపు. బయట మనకు అంత కాస్ట్ అసలు ఉండదు. ఇదేంటంటే ఆర్గానిక్గా ప్యూర్ న్యాచురల్గా చేస్తారు కాబట్టి సో ఇది ½ kgనే మనకి 180 దాకా పడుతుంది. అండ్ గుడ్ హెల్త్ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసిన పసుపు అయితే చాలా బాగుందండి, నాకైతే కొంచెం న్యాచురల్గా అనిపించింది. ఇక ఇది ఎలా ఉందో చూడాలి, దీన్ని కూడా బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. ఇది ఎలా ఉందో కూడా చూసి దానికి కూడా రివ్యూ ఇస్తాను ఇంకా వేరే వీడియోస్లో. నెక్స్ట్ ఇక లాస్ట్గా ఈ షర్బత్ అనమాట. సో ఇది సమ్మర్ సీజన్ కదా, కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది, డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటాము. కాకపోతే వాటర్ ఎక్కువ తాగాలంటే మనకి కష్టంగా ఉంటుంది కాబట్టి సో పిల్లలకి కానీ మనకు కానీ ఇలా షర్బత్ లాగా చేసుకొని ఇందులో ఫ్రూట్స్ అలాగే సబ్జా సీడ్స్ ఇలాంటివన్నీ వేసుకొని తీసుకుంటే బాగుంటుంది కదా అనేసి సో ఈ షర్బత్ ఒకటి ఆర్డర్ చేశాను, దీన్ని ట్రై చేద్దాం అనేసి.
సో ఇంతవరకు అయితే ఎప్పుడు చేయలేదు. మీలో ఎవరికైనా షర్బత్ ఎలా చేసుకోవాలని తెలుసుంటే కనుక మీరు కంపల్సరీ ఆ రెసిపీని నాకు కమెంట్ చేయండి, ఒకసారి ట్రై చేస్తాను. దీని ప్రైజింగ్ వచ్చేసి ఇది 500 ml అనమాట. దీని ప్రైజింగ్ మనకి 396 రూపీస్ పడింది అనమాట. కంపల్సరీగా మీరైతే రెసిపీ కనుక ఎవరికైనా తెలుసుంటే ఈ వీడియో చూసే వాళ్ళకి మీరు నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి, నేను చూస్తాను. సో ఓవరాల్గా నేను ఆర్డర్ చేసుకున్న ప్రోడక్ట్స్ అయితే ఇవి. అండ్ వీటి ప్యాకేజింగ్ చూసారా మీరు, ఇక్కడ వాళ్ళ లోగో ఉంది, కలగురగంప అని రాశారు. సో ప్యాకేజింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ప్రతి దానికి కూడా మనకి జిప్పర్ ఇచ్చారనమాట. సో కంప్లీట్గా ఎక్కడా ఒలికిపోకుండా. సో పికిల్స్ కూడా ఇలానే వస్తుందని అనుకుంటున్నాను, ఇంకా స్ట్రాంగ్గానే రావచ్చు. ప్యాకేజింగ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట. అండ్ ఆయిల్స్ కూడా ఒలికిపోకుండా మనకి ఇలా నీట్గా బయటికి రాకుండా, ఆల్రెడీ టైట్గానే ఉంది బట్ స్టిల్ ఛాన్స్ తీసుకోవడం ఎందుకనేసి వాళ్ళు ఇలా బబుల్ ర్యాప్ చేసి దానికి మళ్ళీ రబ్బర్ బ్యాండ్ వేసి చాలా టైట్గా నీట్గా ప్యాకేజింగ్ చేశారనమాట, లీకేజ్ లేకుండా. సో ఇవన్నమాట నేను ఆర్డర్ చేసుకున్న ప్రోడక్ట్స్ ఆ వెబ్సైట్ నుంచి. సో మీలో ఎవరికైనా ఈ ప్రోడక్ట్స్ నచ్చాయి అనుకుంటే మీరు కూడా ఇందాక నేను చూపించిన ప్రాసెస్లో ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో నాకు తెలియజేయాలి అనుకుంటే కంపల్సరీ మీరు వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా మీ ముందుకు తీసుకొస్తాను. సో ఇట్లాంటి వీడియోస్ ఏంటంటే జస్ట్ ఒక అవేర్నెస్ అనమాట, జనాలకి ఇలాంటి ఒక వెబ్సైట్ ఉంది, ఇలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, సో వీటి నుంచి మనం ఆర్డర్ చేసుకోవచ్చు, తెలియని వాళ్ళకి కూడా తెలిసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అందుకోసమే ఎక్కువగా నేను ఇలాంటి వీడియోస్ తీస్తూ ఉంటాను. సో ఏదైనా మనం ఒక వీడియో తీసాము అంటే దాని నుంచి జనాలకి ఎంతో కొంత యూజ్ అయితే బాగుంటుంది కదా. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చి మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.